దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములందుట నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను దూరముగా ఉన్నా దగ్గరగా ఉన్నా నేను సర్వలోకమును చూడగలిగిన వాడినై ఉన్నాడు. భూమి ఆకాశములంతటి మీద ఆయన కనుదృష్టి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొందరు దైవజనులు వాక్యాన్ని ప్రకటన చేసేటప్పుడు మాకు కల వచ్చిందని మేమిది చెప్తున్నాం, తప్పక జరుగుతుందని వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు బయలుదేవత యొద్ద ఏ విధంగా పలుకుతున్నారో అలాంటి మాటలు కొందరు ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు అంటూ ఇవన్నిటినీ నేను చూస్తూ ఉన్నాను. మీరు నాకు దాచి ఏమీ ఉంచలేరు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి నీవు దూరముగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీ హృదయాంతరంగముల్లో నీ ఆలోచనల్లో ఉన్న రహస్యము ఆయనకు తెలుసు. ఆయన ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ప్రతిదీ వింటూ ఉన్నాడు. నా కుమారుడా అంటూ సంబోధిస్తూ మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడే అడుగుతున్నాడు, ఈ భూమి మీద ఆకాశం నుంచి నేనన్నిటినీ చూస్తూ ఉన్నాను, నేను ఉన్నవాడిని అనువాడిని అని కూడా సెలవిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన దృష్టితో సర్వసృష్టిని చూస్తూ ఉన్నాడు. సర్వమానవాళి ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు. ఆయన నామాన్ని ఏ విధంగా ప్రకటిస్తున్నారో ఆయనకి తెలుసు. వ్యర్థమైన మాటలతో ఆయన నామాన్ని ప్రకటించకుండా భయముతోనూ భక్తితోనూ దేవుని యందు శ్రద్ధతో ఆయన మాటలు చెబుతూ ఆయన మార్గములోనికి ప్రజల్ని నడిపించాలి తప్ప ఈ లోకపు విషయాలు, ఈ లోకపు ఆలోచనల్లో ఈ లోకపు సంపదను సమకూర్చుకునే వారిగా ఉండకూడదు అని కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు సేవకుడు అయినా విశ్వాసివైనా ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడనే భయముతోనూ భక్తితోనూ ఉండి జ్ఞానమైన మాటలే విశ్వాసులకు బోధించాలని, జ్ఞానమైన విషయాలను తెలియపరుస్తూ ఆయన యొద్దకు నడిపించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి జ్ఞానమును మనకు దయచేయమని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయనా, అయా నీవు దేవాది దేవుడివి. నీవెన్నో గొప్ప కార్యములను భూమి మీద అంతటా ఆకాశమంతటా ఉన్నవాడివి కాబట్టి నాయన సమస్తము జరిగించేది నీవే కాబట్టి నాయన సమస్త క్రియలను నీకు ఇష్టపూర్వకంగా మార్చుకోమని, మమ్మల్ని నీకు లోబడే వ్యక్తులుగా జీవించేలాగా సహాయం చేయమని, మేము వ్యర్థమైన మాటలు పలుకోకుండా తండ్రి నీ యందు శ్రద్ధ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.